నమస్తే, నేను షాహినా. వెల్కమ్ టు GS5 టీవీ. రేపు విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయండి. SFI చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ కుమార్ ఈ రోజు స్థానిక అతిథి గృహం దగ్గర SFI డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SFI చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రేపు దేశవ్యాప్తంగా SFI, NSUI, PDSU ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. NTA రద్దు చేయాలి, నీట్, UGC నెట్, CSRUGC కంబైన్ నెట్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, జాతీయ పరీక్షల సమగ్రతకు కృషి చేయాలి, సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడాలి, నీట్ కౌన్సిలింగ్ వెంటనే ఆపివేయాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం చేయాలి, అధిక ఫీజులను నియంత్రించాలి, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒత్తాసు పలుకుతున్న MEO, DEOలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తదితర డిమాండ్లపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను జయప్రదం చేయాలని చేవెళ్ల డివిజన్లోని విద్యా సంస్థల యాజమాన్యులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో SFI నాయకులు సమీర్, చందు, చారి, సందీప్, ఆదిత్య, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. అనేది దేశవ్యాప్తంగా ఒకటి గందరగోళం ఉంది. ఈ నీట్ స్కామ్లో ఎవరైతే పేపర్ లీకేజ్ చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి SFIగా మేము డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా చేవెళ్ల డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు ఇంజనీర్ కాలేజీ స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పేసి మేము SFIగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డుపైకి వచ్చి నీట్ స్కామ్ గురించి బయట పెట్టడం జరిగింది. కానీ ఇప్పటివరకు కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా మేము SFIగా తెలియజేస్తున్నాం. ఇకనైనా ఈ నీట్ స్కామ్ గురించి కఠినంగా దోషులను శిక్షించాలని చెప్పేసి SFIగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి SFI చేవెళ్ల డివిజన్ కమిటీ నుంచి తెలియజేయడం జరుగుతుంది.